నమస్తే, నా పేరు సింహాచలం లక్ష్మణస్వామి, ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పండు తీసుకొచ్చాను. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక పండు చూశాను. దాన్ని అడిగితే వాళ్ళు ఇచ్చారు. దాని గురించి పూర్తి వివరాలు సేకరించి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి ఇది తెలిసి ఉంటుంది, కానీ నాకు మాత్రం ఇది తినడం మొదటిసారి, దీన్ని చూడడం కూడా మొదటిసారి. నిజంగా ప్రకృతి ఎంత గొప్పది, ఎంతో అద్భుతాలు ఉంటాయి ప్రకృతిలో. మనకు ఎంత తెలుసు, చాలా పెద్ద ప్రపంచం ఇది. ఇంకా ప్రతిరోజు కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి మొక్కలు మన దగ్గర వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా పెరగకపోయినా, పెరిగే ప్రాంతాల్లో కూడా ఎక్కువ పెంచినట్టయితే ఆ పళ్ళలో ఎన్నో పోషక విలువలు, పోషక లోపాలను తీర్చుకోవచ్చు. అరుదైన ఔషధ విలువలున్న ఇలాంటి పళ్ళను తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన చోట్ల ప్రభుత్వం ప్రోత్సహించి పెంచితే చాలా బాగుంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయో సహజ సిద్ధంగా ప్రాకృతికంగా పెరిగే ఈ పళ్ళను అందరికీ తెలియజేస్తే వాటిని రక్షించడానికి కూడా ఆసక్తి పెరుగుతుంది. అందుకని తప్పకుండా ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి. పండు పేరు రంబూటాన్. బాగుంది కదా పండు పేరు, రంబూటాన్. ఈ పండు పేరు శాస్త్రీయంగా దీన్ని నెఫిలియం లప్పాసియం అంటారు. ఇది సఫిండేసి కుటుంబానికి చెందినది. తెలుగులో దీన్ని కేశఫలం, అంటే వెంట్రుకలు ఉంటాయి పండు పైన, వెంట్రుకలు లాంటి కేశాలు ఉంటాయని కేశఫలం అనే పేరుతోనూ వచ్చింది. సంస్కృతంలో కూడా కేశఫలం అని పిలుస్తారు. పండు ఎక్కడ పెరుగుతుంది? ఇది మామూలుగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలలో కూడా ఇది బాగా పెరుగుతుంది. భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో, ముఖ్యంగా తిరువనంతపురం, కొట్టాయం, నాగర్కోవిల్, కూర్గు ప్రాంతాల్లో అక్కడక్కడ ఇది బాగానే పెరుగుతుంది. చెన్నైలో సీజన్ సమయాల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇది మార్కెట్లో తాజాగా దొరుకుతుంది. పండు రూపం ఎలా ఉంటుంది? బయట తక్కువ రంగులో ఉంటుంది, దానిపైన మెత్తని వెంట్రుకలు లాంటి ముళ్ళ లాంటివి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, లోపల మాత్రము పూర్తిగా తెల్లని పారదర్శకంగా ఉండే వెండి ముత్యం లాంటి పదార్థం ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అది చాలా చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటుంది. మధ్యలో ఒక గింజ కూడా ఉంటుంది. లీచీ పండుకు, ఇది లీచీ జాతికి చెందింది కాబట్టి లీచీ పండుకు ఇది దగ్గర బంధువుగా చెప్పుకో. పోషక విలువలు ఇంట్లో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల రంబుటాన్లో 68 క్యాలరీస్ ఉంటాయి, 16 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇంకా కాల్షియము, పొటాషియము, ఐరన్ ఇలాంటివన్నీ సరిపోయినంత చాలా ఎక్కువగా ఉంటాయి. సుమారు దీంట్లో 82% వరకు నీరు ఉండడం వల్ల శరీరానికి చాలా చల్లదనాన్ని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రంబుటాన్లో ఉండే కాంపౌండ్స్ శరీరంపై చూపే సహజ రసాయన పదార్థాల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కోరిలాజిన్, ఎలాజిక్ యాసిడ్, జెరానిన్, టానిన్స్, సెఫోనిన్స్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటివి చాలా రకాల విలువైన రసాయన పదార్థాలు శరీరానికి చాలా మేలు చేసేటివి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, మనము కణాలను దెబ్బతీసే హానికర అణువులు శరీరంలో చాలా పేరుకుపోవడం వల్ల చాలా రకాల తీవ్రమైన జబ్బులు వస్తాయనేది మనకు తెలిసే కాబట్టి వాటిని, ఫ్రీ రాడికల్స్ని, వాటి ప్రభావాన్ని తగ్గించడంలో చాలామంది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔషధ గుణాలు, ముఖ్యంగా ఆయుర్వేదం దృష్టిలో రంబుటాన్ యొక్క రసం మధుర మరియు ఆమ్ల, అంటే తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటుంది. శీతవీర్యం కలిగింది, మధుర విపాకంతో ఉంటుంది, పిత్తదోషాన్ని శమింపజేస్తుంది, రక్తశోధనం అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బలవర్ధకం శరీరానికి శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది, క్రిములను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది, జ్వరజ్ఞం తేలికపాటి జ్వరాలలో చాలా బాగా పనిచేస్తుంది, మెదడుకు పోషణ ఇస్తుంది. సాంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగించినట్లు ఆసియా దేశాలలో ప్రస్తావనలు ఉన్నాయి. మలేషియా సాంప్రదాయ వైద్యంలో దీని తొక్కల కషాయాన్ని మధుమేహ నియంత్రణ కోసం ఉపయోగించినట్టు చెప్తారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లో ప్రచురితమైన కొన్ని పరిశోధనల్లో రంబుటాన్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్స్, యాంటీ డయాబెటిక్ పదార్థాలు, యాంటీ ఒబేసిటీ పదార్థాలు, యాంటీ అలర్జిక్ పదార్థాలు తెలియజేశారు. కొన్ని ప్రయోగశాల స్థాయి అధ్యయనాల్లో గుండె మరియు కాలేయ రక్షణకు సంబంధించిన కార్డియో ప్రొటెక్టివ్, గుండెను రక్షించే గుణం ఉన్నట్టు తేలింది. ఇంకా అంతేకాకుండా హెపటో ప్రొటెక్టివ్, కాలేయాన్ని రక్షించే గుణం కూడా ఉన్నట్టు పరిశోధనలు చాలా చెప్తున్నాయి. అయినా
ఇంత అద్భుతమైన పండును తినే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏ పండు అయినా, ఔషధమైన, ఆహారమైన పరిమితి మరియు జాగ్రత్తలు చాలా ముఖ్యం. రంబుటాన్ విషయంలో కూడా ముడి గింజను తినకూడదు. వాటిలో కొన్ని హానికర పదార్థాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవడం ఎందుకైనా మంచిది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. శస్త్రచికిత్సకు ముందు, తర్వాత ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించడం ఉత్తమమైన విధానం. బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం ముఖ్యమైన గమనిక. ఈ వీడియో సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే, కానీ అర్హత కలిగిన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఇది మీకు ఎక్కడ కనిపించినా తప్పకుండా కొని రుచి చూడండి, పిల్లలకు కూడా తినిపించండి. ఈ కాలంలో మాత్రమే ఎక్కువగా దొరికే ఈ అద్భుతమైన పండును మిస్ అవ్వద్దు. ఆయుర్వేద పరంపర మూలిక వైద్య మహాసంఘం తరఫున ఈ మొక్కను, ఈ పండును ప్రతి ఒక్కరూ రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా రంబుటాన్ తిన్నారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారా? అది కూడా చెప్పండి. ప్రకృతి ఇచ్చిన ప్రతి పండు ఔషధ సంపద కావచ్చు, తెలుసుకొని పరిరక్షించి బాధ్యతగా ఉపయోగించుకుందాం. ఆయుర్వాహిని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న మా ఆయుర్వేద పరంపర మూలిక వైద్య మహాసంఘానికి మీరు కూడా చేతులు కలపండి, మాతో కలిసి రండి. ప్రకృతిని కాపాడుకుందాం, ఔషధ మొక్కలను కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మీ సింహాచలం లక్ష్మణ స్వామి, హైదరాబాద్ నుంచి. నమస్తే.